మందరం కోలుకోవాలని చెప్పి రూప నాట్యం మొదలు పెడుతుంది. రూప నాట్యం చేస్తూ ఉంటే విరూపాక్షిని చూసినట్టుగానే సూర్యప్రతాప్కి అనిపిస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా రూప నాట్యాన్ని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. మరోపక్క విజయాంబిక దీపక్ ఇద్దరు కలిసి సూర్యప్రతాప్ పైన మందారం పైన కుట్ర చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా నాట్యం ఆగిపోయేలాగా చేయమని, లేదంటే సూర్యప్రతాప్ని చంపమని విజయాంబిక వాళ్ళు జీవన్కి చెప్పడంతో ఇక జీవన్ తన మనుషులతో కలిసి అఘోరల్లాగా వేషం వేసుకుని గుడిలో అడుగు పెడతాడు. తర్వాత సూర్యప్రతాప్కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి సూర్యప్రతాప్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే అయ్యగారికి క్షమాపణ చెప్పి అయ్యగారితో మాట్లాడాలని చెప్పి రాజు కూడా సూర్యప్రతాప్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ సూర్యప్రతాప్ నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే జీవన్, ఒంటరిగా చిక్కావురా, ఈరోజు నీ చావు నా చేతిలోనే ఉంది అని చెప్పి అలా శూలను తీసుకొని సూర్యప్రతాప్ని పొడవడానికి వస్తూ ఉంటే ఇకప్పుడు రాజు అయ్యగారు అంటూ సూర్యప్రతాప్ని పిలుస్తాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అయ్యగారు అని చెప్పి రాజు మాట్లాడుతూ ఉంటే అప్పుడు సూర్యప్రతాప్, నువ్వు నాతో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను వినదలుచుకోవడం లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క రూప అలా నాట్యం చేస్తూనే ఉంటుంది. నాట్యం చేస్తూనే అఖండ జ్యోతి వెలిగించడం కోసం అని చెప్పి చేతిలో 2 దీపాలు వెలిగించుకొని అలా వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా రూప వెళ్ళే దారిలో పూలు చల్లుతూ ఉంటారు. ఇక అప్పుడు జీవన్ తన మనుషులు విజయాంబిక వీళ్ళంతా కలిసి కావాలని రూప వెళ్ళే దారిలో గాజు ముక్కలు పడేస్తారు. ఇక రూపకి ఆ విషయం తెలియక గాజు ముక్కల మీద నాట్యం చేయడంతో అవి తన కాళ్ళకు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది. రూప కాళ్ళకు రక్తం వస్తూ ఉంటే అమ్మాయి గారు అంటూ రాజు పరిగెత్తుకుంటూ వస్తాడు. సూర్యప్రతాప్ కూడా రూప అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అమ్మ రూప, నీకేం కాలేదు కదా అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే లేదు నాన్న అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాట్యం ఆపకూడదు తల్లి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. అలాగే మావయ్య, నేను నాట్యం ఆపను అని చెప్పి అలా రక్తం కారుతూ ఉంటే రూప అలాగే నాట్యం చేస్తూ ఉంటుంది. రూప రక్తం అంతా కూడా నేల మీద చెందుతూ ఉంటుంది. ఇకప్పుడు రాజు రూప నడిచే దారి మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ ఆ గాజు ముక్కలను తీసేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. అసలు ఈ రాజుగాడిని గుడికి రానివ్వకుండా చేయాల్సింది, వీడిక్కడ ఉండబట్టే కదా రూపకి సహాయం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ జీవన్ గాడు ఎక్కడ చచ్చాడో, వాడికి సూర్యప్రతాప్ని చంపే పని అప్పగించాను, కానీ ఇప్పటి వరకు ఆ పనిని వాడు పూర్తి చేయలేదు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. మమ్మీ, కాసేపు అయితే రూప నాట్యం పూర్తవుతుంది, అఖండ జ్యోతి కూడా వెలిగిస్తుంది, ఒకవేళ మందరం స్పృహలోకి వస్తే ఎలా మమ్మీ అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే జీవన్కి ఫోన్ చేస్తాను అని చెప్పి పక్కకొచ్చి విజయాంబిక జీవన్కి ఫోన్ చేస్తుంది. సూర్యప్రతాప్ని చంపమని చెప్పాను కదా, ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతూ ఉంటే కాసేపట్లో సూర్యప్రతాప్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నా మనుషులతో కలిసి నేను గుళ్ళోనే ఉన్నాను, అఘోర వేషాలు వేసుకున్నామని చెప్పి జీవన్ చెప్పడంతో ఇక విజయాంబిక చుట్టుపక్కల అంతా చూస్తూ మారువేషంలో ఉన్న జీవన్ని గుర్తుపట్టి సైగ చేస్తూ ఉంటుంది. రూప నాట్యం పూర్తి చేసి అఖండ జ్యోతి వెలిగిస్తుంది. అందరూ దేవుడికి దండం పెట్టుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి అలా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మరోపక్క బండి విరూపాక్షితో, అమ్మమ్మ, ఈరోజు అమ్మ గుడిలో నాట్యం చేస్తుందట కదా, అమ్మ నాట్యం చూడాలనుంది, నన్ను కూడా గుడికి తీసుకువెళ్ళవా అని చెప్పి విరూపాక్షిని అడుగుతూ ఉంటాడు. దాంతో విరూపాక్షి, వద్దు బంటి, అక్కడ చాలా రష్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ అమ్మమ్మ, అమ్మ నాట్యాన్ని నేను ఎప్పుడూ కూడా చూడలేదు కదా, చూడాలనిపిస్తుంది, నాన్న కూడా అక్కడే ఉన్నాడు కదా, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు అని బంటి అడగడంతో విరూపాక్షి బంటిని కూడా గుడికి తీసుకొని వస్తుంది. సూర్యప్రతాప్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇక అఘోర గెటప్లో ఉన్న జీవన్ ఒక్కసారిగా అలా సూర్యప్రతాప్ని పొడవబోతూ ఉంటే మందారం స్పృహలోకి వచ్చి ఆ త్రిశూలాన్ని పట్టుకుంటుంది. ఇక ఒక్కసారిగా దాన్ని లాక్కొని పక్కకి విసిరేస్తుంది. స్పృహలోకి వచ్చిన మందారాన్ని చూసి
సూర్యప్రతాప్, రూప, రాజు వీళ్ళందరూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే దీపక్, విజయాంబిక ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. అమ్మ మందారం, నువ్వు స్పృహలోకి వచ్చావా అని చెప్పి సూర్యప్రతాప్ ఆశ్చర్యపోతాడు. ఇక స్వామీజీ, మన ప్రయత్నం ఫలించింది బావగారు, మందారం స్పృహలోకి వచ్చింది, ఇదంతా ఆ పరమశివుని అనుగ్రహం వల్లే సాధ్యమైంది అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ, రూపా, నీ నాట్యంతో ఆ పరమశివుణ్ణి పులకరింపజేశావు, అందుకే ఆయన అనుగ్రహించి మందారం స్పృహలోకి వచ్చేలాగా చేశారు అని చెప్పి అంటూ ఉంటే రూపరాజు ఇద్దరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. బావగారు, మీరు నాకు ఒక మాట ఇచ్చారు, మందారానికి పరిస్థితికి రావడానికి కారణం ఎవరో తెలుసుకొని శిక్షిస్తానన్నారు. ఇప్పుడు తెలుసుకొని ఈ దేవుడి సన్నిధిలోనే వాళ్ళకు శిక్ష పడేలాగా చేయండి అని స్వామీజీ అంటూ ఉంటే తప్పకుండా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. తర్వాత మందారాన్ని దగ్గరికి తీసుకొని, అమ్మ మందారం, ఇన్ని రోజులు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరమ్మా, ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటే మందారం దీపక్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నాను అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మందారం దీపక్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా దీపక్ చెంప పగలగొడుతుంది. నన్ను చంపాలని చూసింది ఈ నీచుడే అయ్యగారు అని చెప్పి మందారం చెప్పడంతో అప్పుడు సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏరా, మందారాన్ని చంపాలనుకుంది నువ్వా అని సూర్యప్రతాప్ అడుగుతుంటే, లేదు మావయ్య, మందారం పొరపాటు పడుతుంది అని అంటూ ఉంటాడు. దాంతో మందారం, లేదయ్య గారు, ఇతనే నన్ను చంపాలని చూసి ఆ నేరాన్ని రాజన్నయ్య మీద నెట్టాలని చూశాడు అని చెప్పి మందారం జరిగిందంతా కూడా సూర్యప్రతాప్కి చెబుతుంది. ఇక సూర్యప్రతాప్ ఒక్కసారిగా దీపక్ చెంప పగలగొడతాడు. నువ్వు నా మేనల్లుడివని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉంది అని చెప్పి సూర్యప్రతాప్ దీపక్ని పోలీసులకు అప్పగిస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రాఘవ కూడా రౌడీల నుండి తప్పించుకొని సూర్యప్రతాప్ ఇంటికి వస్తాడు. ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అందరూ కలిసి గుడికి వెళ్ళారని చెప్పడంతో రాఘవ కూడా గుడికి వస్తాడు. అయ్యగారు అంటూ వచ్చి సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడతాడు. రాఘవ రౌడీల నుండి తప్పించుకొని పారిపోయి వచ్చేయడంతో ఇక రాజు, రూప ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. రాఘవ, ఇప్పటికైనా అయ్యగారికి నిజమేంటో చెప్పు అని రాజు అంటూ ఉంటే, నన్ను క్షమించండి అయ్యగారు, దేవత లాంటి అమ్మగారి మీద నింద పడడానికి కారణం నేనే. నాతో ఈ పాపం చేయించింది మరెవరో కాదు, విజయాంబిక అమ్మగారే. విరూపాక్షి అమ్మగారిని మీరు అపార్థం చేసుకోవాలని ఆ రోజు నా చేత ఆ నీచమైన పని చేయించింది అని చెప్పి రాఘవ సూర్యప్రతాప్కి చెప్పడంతో ఇక సూర్యప్రతాప్ ఒక్కసారిగా కుప్పకూలుతాడు. ఇన్ని రోజులు రాఘవ చెప్పేది నిజమా అక్క అని చెప్పి సూర్యప్రతాప్ విజయాంబికని నిలదీస్తూ ఉంటాడు. దాంతో విజయాంబిక రాఘవ మాటలు నమ్మొద్దు తమ్ముడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రూప, నాన్న, నువ్వు ఇప్పటికి కూడా అత్తయ్య మాటలు నమ్మితే అమ్మకు అన్యాయం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు చేయని తప్పుకి అమ్మని అపార్థం చేసుకుని దూరం పెట్టావు, దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకున్నానా అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ప్రమాణం చేసి చెప్తున్నానయ్య గారు, విజయాంబిక అమ్మగారే నాతో ఆ రోజు అలా చేయించారు అని రాఘవ నిజం చెప్పడంతో ఇక ఇన్ని రోజులు విరూపాక్షిని అపార్థం చేసుకున్నందుకు సూర్యప్రతాప్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే బంటిని తీసుకొని విరూపాక్షి అక్కడికి వస్తుంది. రూప బంటిని దగ్గరికి తీసుకొని రామ్మ అంటూ విరూపాక్షిని సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువచ్చి సూర్యప్రతాప్ పక్కన నిలబెడుతుంది. అమ్మ, ఈ రోజుతో మీ మధ్య ఉన్న అబద్ధాలన్నీ కూడా తొలగిపోతున్నాయి, నాన్న నిన్ను అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పి రాఘవ నిజం మొత్తం కూడా చెప్పేశాడు అని రూప చెప్పడంతో ఇక సూర్యప్రతాప్ ఒక్కసారిగా విరూపాక్షి కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించు విరూపాక్షి, నిజమేంటో తెలియక ఇన్ని రోజులు నేను నిన్ను అపార్థం చేసుకున్నానని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు సూర్య, ఇదంతా ఆ విజయాంబిక వల్లే జరిగింది అని చెప్పి విరూపాక్షి, ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అంతే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రాజు రూపలకు కూడా సూర్యప్రతాప్ క్షమాపణ చెబుతాడు. నన్ను క్షమించు రాజు, నిజాలు ఏంటో తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా అవమానించాను, ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి
సూర్యప్రతాప్ క్షమాపణ చెప్పిన తర్వాత రూప సూర్యప్రతాప్తో, నాన్న, అత్తయ్య వాళ్ళు చేసింది మామూలు కుట్రలు కాదు, నా బిడ్డను కూడా చంపాలని చూశారు. కానీ ఆ రోజు రాజు నా బిడ్డని దూరంగా తీసుకువెళ్ళి పెంచి ఇంత పెద్దవాడిని చేశాడు. ఇదిగో బంటియే నా కొడుకు నాన్న అని చెప్పి రూప బంటిని సూర్యప్రతాప్కి చూపిస్తుంది. తాతయ్య అంటూ బంటి పరిగెత్తుకుంటూ రాగానే సూర్యప్రతాప్ ప్రేమగా హక్ చేసుకుంటాడు. నా కొడుకుని చంపాలని చూశారు, మందారాన్ని చంపాలని చూశారు, అమ్మని మిమ్మల్ని విడగొట్టారు, ఇలా ఎన్నో పాపాలు చేసిన వీళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దు నాన్న, వీళ్ళిద్దరికీ శిక్ష పడేలాగా చేయాలి అని రూప అంటూ ఉంటే, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి సూర్యప్రతాప్ పోలీసులను పిలిపించి విజయాంబిక, దీపక్ వాళ్ళను అరెస్ట్ చేస్తాడు.